కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరూ కూడా వెళ్ళి గ్రీన్ మ్యాట్స్ మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని ప్రాక్టీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధాన ద్వారం దగ్గర నుంచి మనం సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు నిలబడకండి. మీకు ఈ ప్రోగ్రామ్ కు మనకి నీట్ గా మ్యాట్లు వేసి పెట్టినారు. ఆ ప్రోగ్రామ్ అటెండ్ తెలుసుకోవడమే అందరూ కూడా కోరుతున్నాం. ఎవరు కూడా మరీ వేడుకున్నాం ప్రతి ఒక్కరిని. మన కలెక్టర్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. యోగా సాధకులకి మంచినీరు వాటర్ బాటిల్స్ అందించవలసిందిగా కోరుకున్నాం. అదేవిధంగా లైన్ లోకి వెళ్ళిపోయి ప్లీజ్ ఇక్కడి నుంచి డాష్ దగ్గర ఎవరు ఉండదు. స్టేజ్ పక్కన దొరకబడి ప్లీజ్ డాష్ పక్కన ఎవరు ఉండకూడదు. మరి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా టూరిజం శాఖ తరఫున పర్యాటక శాఖ వారు 100 ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని మే 25 నుండి జూన్ 19 వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక మండలి అధ్యక్షుల వారి ఆదర్శాలతో మనం నెల్లూరు జిల్లాలో స్వర్ణాల చెరువు, మైపాడు బీచ్, అలాగే ఉదయగిరి ఫోర్ట్, పెంచిలకోన దేవస్థానం జారీ చేస్తున్నారు. దాదాపు 77 లక్షలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మనము అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మనకు ముఖ్యమంత్రి వారిని ఆదేశించినారు. అన్నమయ్య జిల్లాలో మనము పర్యాటక శాఖ సంబంధించిన ప్లాన్స్ తయారు చేస్తున్న స్థితి అయితే స్వామివారు ఉన్నారు. ఇక్కడ మనకు బీచ్ తెలియజేస్తున్నారు. మరి పర్యాటక శాఖ వారికి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించిన జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చేసి గౌరవనీయులైన కోవూరు శాసనసభ్యులు శాంతి మేడం గారు, టూరిజం రీజనల్ డైరెక్టర్ గారికి, ఇతర అధికారుల యంత్రాంగం అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని అందరికీ కూడా నమస్కారం. అయితే యోగా అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ లైఫ్ కింద అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎస్పెషల్లీ
మనం చూసినట్లయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో యోగా డెఫినెట్లీ వాటన్నిటికీ కూడా ఒక పెనేషియా, ఒక కౌంటర్ మెడిసిన్ లాంటిదని మనందరికీ కూడా తెలుసు. అదే మెసేజ్ అందరికీ కూడా స్ట్రాంగ్గా సెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ. అదే ముందుగా ఇంత గ్రాండ్ స్కేల్లో ఇంతమంది మొబిలైజ్ అయినందుకు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని యోగా గురించి డెఫినెట్లీ నెల్లూరు జిల్లాలో స్ట్రాంగ్ సిగ్నల్ సెండ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ అటెండ్ అయిన గౌరవనీయులైన కొవ్వూరు శాసనసభ్యుల గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మనం జిల్లాలో యోగాంధ్ర ఈవెంట్లో భాగంగా 8 లక్షల మంది సిటిజన్స్, నెల్లూరు సిటిజన్స్ మనం ఎన్రోల్ చేయడం జరిగింది. అండ్ ఈ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనం ఇప్పటి వరకు విలేజ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. లైక్ సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్, ఇలాంటి వివిధ యోగాకి సంబంధించిన ఫీచర్స్లో మనం విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇప్పుడు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అయితే జిల్లాలో సుమారుగా 124 మాస్టర్ ట్రైనర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఆల్రెడీ యోగాలో ఆరితేరిన మాస్టర్ ట్రైనర్స్ ఒక 124 మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటర్న్ మనం విలేజ్ లెవెల్లో సుమారుగా 7,000 మంది టీఓటీ ట్రైనర్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం యోగాకు సంబంధించి. ఈ 7,000 మంది కూడా ఈ రోజు నుంచి సిటిజన్స్ అందరినీ కూడా ట్రైన్ చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా నా మనవి ఏమిటి అంటే, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ సిటిజన్ ట్రైనింగ్స్ ఇవి గ్రామ స్థాయిలో, అదేవిధంగా వార్డు స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి సచివాలయం సిబ్బందిలో కూడా కొంతమందిని మనము యోగా ట్రైనర్స్గా తీర్చిదిద్దాము. సో వాళ్ళ ద్వారా ఇస్తున్న విలేజ్ లెవెల్, వార్డ్ లెవెల్ ట్రైనింగ్స్లో సిటిజన్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై హింద్. యోగాంధ్ర సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి కేసీ గారికి, తదితర అధికారులకి, స్టేజ్ మీద ఉన్న అధికారులకి, అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా యోగాలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మన కోవూరు కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా మిగతా దగ్గర నుంచి వచ్చిన జిల్లా నలుగోళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మనము నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మామూలుగా చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని ఎంతోమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం. మనము ఒక చిన్న వయసు నుండి యోగా చేస్తే మనము 30+ పైన ఆరోగ్యంగా ఉంటాం. 30లో యోగా చేస్తే 50 వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అలాగా చేసుకుంటూ పోతే మనం 80 years, 85 years వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు, యాక్చువల్గా మన నెల్లూరు జిల్లాలో 8 లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి, అందులో కనీసం 90%, 75% మందన్నా నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగాంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రాం చేశాము, అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా, మేబీ ఇంకో 3 దగ్గరలు కూడా చేస్తున్నారంట, ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే,
నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు చేస్తున్నాం, ఎన్నో ఇటువంటివి చేస్తున్నాం, అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో, విలేజెస్లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం, ఎందుకంటే అందరూ అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను, సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలకేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గాన అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి పార్టీలో, ఉమ్మడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్టడుగు ప్రజల వరకు, గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయని చెప్పి ఎన్నో హాపిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ దీని గురించి తెలియదు, బట్ అందులో 2-3 చదువుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు వాలంటరీగా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనతో కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంత గ్రాండ్గా ఇక్కడికి వచ్చేసిన మిగతా అందరికి కూడా అండ్ దీనికోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే మైపాలనగానే మన అధికారుల పర్యవేక్షణలో కోవూరు నియోజకవర్గంలో 10 నిమిషాలు సరే యోగా చేయడం లేదు, అంత టైం లేదనుకుంటే ఆ సూర్యుడు చివరిలో ఉండేవాళ్ళు ఇటువైపు మ్యాథ్స్ ఖాళీగా ఉన్నాయి. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలక్షేత్రే సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగురుపాయ గంధమత్తాయ జయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. మాస్టర్స్ ట్రైనర్స్ ద్వారా ఈ యోగా కార్యక్రమం కామన్ యోగా ప్రోటోకాల్ చేయబోయే ముందర జస్ట్ 2 ఇన్స్ట్రక్షన్స్ అండి. ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయసు ఉంచండి. ప్రతి ఒక్కరూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. వీపు నిటారుగా ఉంచండి. సంగో మనాంసి జానతాం యదా పూర్వే సంజానానా ఉపాస. నెమ్మదిగా 2 చేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద ఉంచండి. స్లోగా లేచి నిలబడండి. సో ఇప్పుడు మనము సూక్ష్మ వ్యాయామం చేయబోతున్నామండి. పైకి లిఫ్ట్ చేయండి.
శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి. శ్వాస తీసుకుంటూ మెడను పైకి లిఫ్ట్ చేయండి. నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకోరాకుండా ముందుకు చూడండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ కుడివైపుకు మెడను తిప్పండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ ఎడమ వైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. ఇప్పుడు మూడో వేరియేషన్, కుడి వైపుకి భుజం మీదకి వంచండి. శ్వాస వదులుతూ స్ట్రైట్. శ్వాస తీసుకుంటూ మెడను ఎడమ వైపుకు వంచండి. తిప్పాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మెడను కిందకి తీసుకురండి. మీ మెడను కుడి వైపు నుంచి ఎడమ వైపుకి గుండ్రంగా తిప్పాలి కాబట్టి స్లోగా తిప్పండి. ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడి వైపు, రైట్ లెఫ్ట్ అయిపోతే నెమ్మదిగా నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ భుజాలకు సంబంధించింది చేయబోతున్నాము. చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. శ్వాస వదులుతూ కిందకి తీసుకురావాలి. మూడవసారి ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎగ్జిట్. మీ భుజం మీద ఉంచండి. స్లోగా ముందుకు రొటేట్ చేయండి. భుజాలని ముందు వైపుకి, శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. మూడవసారి శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. ఇదే మీరు వెనక నుండి తిప్పండి. ఇందాక ముందు నుంచి తిప్పారు, ఇప్పుడు స్లోగా భుజాలని వెనక నుండి తిప్పాల్సి ఉంటుంది. సో ఒకటోసారి మళ్ళీ ఇన్హేల్, హ్యాండ్స్ బ్యాక్, ఎగ్జేల్, ఫ్రంట్. సంబంధించింది రెండు కాళ్ళ మధ్య మీ నడుము కొలత కన్నా కొద్దిగా ఎక్కువగా డిస్టెన్స్ తీసుకోండి. రెండు చేతులు ఛాతీకి ముందుగా స్ట్రైట్గా మీరు స్ట్రెచ్ చేయండి. స్లోగా నడుముని మీ కుడి వైపుకి తిప్పండి. మీ కుడి వైపుకి మీ నడుముని తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకు తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ముందు వైపుకి, శ్వాస తీసుకుంటూ ముందు వైపుకి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకి, శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ రెండు చేతులు శరీరానికి అటు ఇటు. సూక్ష్మ వ్యాయామాలు ఫినిష్ చేసాము. నిలబడి చేసే ఆసనాలు చేయబోతున్నాము. చాలా మధ్య 2 అడుగుల దూరం ఉంచండి. 2 ఎక్కువ తీసుకోవద్దు. నడుము కొలత కన్నా కొద్దిగా తక్కువ ఉండాలి. అయితే సాగదీయండి. 1 2 3 4 5. నెమ్మదిగా మడమల్ని కిందకి తీసుకురండి. చేతుల్ని స్లోగా కిందకి తీసుకొచ్చండి. దీని పేరు తాడాసనము. రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు వెనక చేతులు పైకి తీసుకురండి. బ్యాలెన్స్డ్గా నిలబడండి. ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి. పాదాలు పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి ఎంత కుదురుతుందో అంతవరకు మాత్రమే మీ వెన్నెముకను వంచండి. ఆల్రెడీ స్లిప్ డిస్క్ వెన్నెముకకు సంబంధించి సర్జరీ అయ్యున్న 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు రెండవ ఆసనము, చేతి బొట్టన వేలు వీపు దగ్గర ఉండాలి. 4 ఫింగర్స్ మీ నడుమును చుట్టేయాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ అప్పర్ బాడీ అంటే చెస్ట్ని వెనక్కి వంచండి. పైకి చూడండి. కళ్ళు మూసుకోవద్దు. లో బీపీ ఉండే వాళ్ళు అస్సలు కళ్ళు మూసుకోకండి. 1 2 3 4 5. మీ కుడి కాలుని కుడి వైపుకి తిప్పండి. రెండు చేతులు షోల్డర్ దాకా లిఫ్ట్ చేయండి. శ్వాస తీసుకోండి. కుడి చేయి వైపు చూడండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడి చేయిని మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎగ్జేల్. కుడి పాదాన్ని ముందుకు తిప్పండి. ఎడమ పాదం ఎడమ వైపుకి తిప్పండి. రెండు చేతులు కరెక్ట్ భుజాలు కొలుతుండాలి. ఇప్పుడు ఎడమ చేయి వైపు చూడండి. స్లోగా ఎడమ చేయిని 1 2 3 4 5. ఇన్హేల్, స్లోలీ అప్, ఎగ్జేల్. ఇప్పుడు కూర్చోండి. కుదిరితే రెండు పాదాలని మీ మూలాధార చక్రం మూలము దగ్గరికి తీసుకురావాలి. 2 3 4 5. నెమ్మదిగా రిలీజ్ చేసేసేయండి. చేతులు తీయండి. చేయొచ్చు కానీ ఫుడ్తో సంబంధం లేదు. ఒక వజ్రాసనం మాత్రము భోజనం చేయగానే చేయొచ్చు. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చున్నాక నెక్స్ట్ మనము అర్ధ ఉష్ట్రాసనం చేయబోతున్నాము. మీ మోకాల మీద లేచి నిలబడండి. మోకాల మీద రెండు చేతులు వెనక్కి పెట్టండి. శ్వాస తీసుకోండి.
శ్వాస వదులుతూ నెమ్మదిగా పైకి చూస్తూ ఛాతీ భాగాన్ని వెనక్కి వంచండి. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడని పైకి తీసుకుని వెనక్కి వంచుతూ 2 చేతులు మడమల మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. కుదిరిన వాళ్ళు చేయండి, కుదిరిన వాళ్ళు పర్వాలేదు. వజ్రాసనంలో నుండి మీరు ముందుకు వంచాలి. తొడల్ని కొద్దిగా దూరంగా ఉంచండి. తొడల్ని దూరంగా ఉంచండి. వజ్రాసనంలో శరీరం మొత్తాన్ని ముందుకు తీసుకురండి. శశాంకాసనం. శశాంకము అంటే కుందేలండి. సో మన శరీర భంగిమ కుందేలుని పోలినట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని శశాంకాసనం అని అన్నారు. 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా స్లోగా శరీరాన్ని పైకి లేపుతూ తొడల్ని అలానే ఉంచండి. ఇప్పుడు కుడి చేతిని తీసుకొని ఎడమ భుజం మీద ఉంచండి. ఎడమ చేతిని తీసుకొని కుడి భుజం మీద ఉంచండి. ఉత్తాన మండుకాసన. కొద్దిగా మెడని పైకి లిఫ్ట్ చేయండి. లేచి ఉన్న కప్ప. ఛాతీ ముందు వైపుకి మీ పాదాన్ని చాపండి. ఇప్పుడు కుడి మోకాలు వంచండి. కుడి చేయిని వెనక్కి సపోర్ట్ పెట్టండి. మీరు కుడి వైపుకు తిరుగుతూ ఎడమ చేతితో కుడి మోకాల్ని పట్టుకోండి. వెనక్కి తిరగండి. కుడి చేతిని ఎడమ చేతిని కుడి మోకాలు పట్టుకొని వెనక్కి తిరగండి. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి. శ్వాస అయిపోవచ్చిందండి. ఇంకో 5 నిమిషాలు పెట్టండి. నెమ్మదిగా మీ వెన్నెముకని కొద్దిగా పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ బాడీ. శరీరాన్ని కొద్దిగా పైకి లిఫ్ట్ చేయండి. చాలు. 1 2 3 4 5. స్లోలీ డౌన్. నెమ్మదిగా కిందకు వచ్చేయండి. మనము అప్పర్ బాడీని లిఫ్ట్ చేసాము. ఇప్పుడు లోయర్ బాడీని లిఫ్ట్ చేయాలి. అరచేతుల్ని తొడల లోపల వైపుకి తీసుకువెళ్ళండి. మీ 2 అరచేతుల్ని తొడల లోపల వైపు తీసుకెళ్ళండి. ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయండి. అంటే కింద శరీరాన్ని ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయాలి. మోకాళ్ళు వంచొద్దు. 1 2 3 4 5. రిలీజ్. ఇప్పుడు అందరూ రైట్. లేచి కూర్చోండి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేయబోతూ ఉన్నాము. లేచి కూర్చొని స్టేజ్ వైపుకి తిరగండి. 3 4 5 6 7 8 9 10. రిలీజ్. శ్వాస 5 6 7 8 9 10. స్టాప్. రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు నాసి తీసుకోండి. కుడి నాసికతో శ్వాస వదలండి. కుడి నాసికతో శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస. కుడి నాసికతో శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస వదలండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెక్స్ట్ మనం ఇప్పుడు శీతలి ప్రాణాయామ త్రూ యువర్ నాస్ట్రిల్స్. ఇప్పుడు 4వ ప్రాణాయామ, లాస్ట్ ప్రాణాయామ. కారం పలకండి. కిందకి దించి ధ్యాన ముద్రలో ఉంచండి. 2 సెకండ్ల పాటు మనం ధ్యానం చేయాలి. ఆల్మోస్ట్ 2 చేతులు ధ్యాన ముద్ర. ధ్యాన ముద్ర అంటే మన ఎడమ చెయ్యి మీద మీరు తీసుకునే జస్ట్ ఒక 20 సెకండ్ల పాటు అండి. ఎక్కువ. బ్రీత్ ఇన్ 1, బ్రీత్ అవుట్ 2, బ్రీత్ ఇన్ 3, బ్రీత్ అవుట్ 4, బ్రీత్ ఇన్ 5, బ్రీత్ అవుట్ 10, బ్రీత్ ఇన్ 11, బ్రీత్ అవుట్ 12, breathe in 13, breathe out 18, breathe in 17, breathe out 18, breathe in 19, breathe out. తీసుకోరండి. మనం ముగింపు ప్రార్థన చేయబోతూ ఉన్నాము. కళ్ళు మూసుకోండి. నేను పలికిన తర్వాత మీరందరూ కూడా పలకండి. అరచేతులు నమస్కార ముద్రలో ఉంచండి. సర్వే భవ సర్వే సంతు నిరామయ ఓం శాంతి శాంతి. నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి. స్లోగా కలుపుకోండి. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నమస్కారాలు, కృతజ్ఞతలు.
మా యోగా టీం మొత్తము దీనికోసం 3 రోజుల నుంచి రిహార్సల్ చేస్తుందండి. థ్యాంక్ యూ అండి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కోవూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్ర చేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను. ఇక్కడ మైపాడు బీచ్, నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్ర యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో కూడా మనం సుమారుగా 8 లక్షల మంది సిటిజన్స్ని యాక్టివ్ యోగా ఎంతూజియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము. అదేవిధంగా సుమారుగా 120 మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనం జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకు సంబంధించి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు టు టేక్ పార్ట్ దిస్ యోగా. యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి శ్రీకారం చుడుతుంది కాబట్టి ఇనిషియేటివ్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.